3 చేపలు చిన్న గుంటలో 3 చేపలు మామ మీరు చూసుకోవచ్చు. 3 చేపలు అయితే చిన్న గుంటలో మనం పట్టేసేసినాం. వాట్ హెల్లో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లాగ్ విత్ కిరో లక్కీని. ఈరోజు మాకైతే హాలిడే ఇచ్చారు బోనాలు కాబట్టి. అందుకే మా వాళ్ళు ఎంబడైతే పొలం కాడికి అయితే వచ్చినాం. వచ్చి పీకే పని ఏం లేదని చెప్పేసి మొత్తం అయితే విష్టు కొడుతున్నాం. ఇంక మన పొలంతో అన్నీ అయితే చూపిస్తున్నాం. చూడండి, ఈరోజు ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామని అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. మా వాళ్ళు అయితే అక్కడైతే పనిచేస్తారు. మనం వచ్చి వీడియోలు తీస్తానికి వచ్చినామని మనకు కూడా తెలుసు. వీడియో చూసుకుంటే అయితే ఒక 3 చేపలు బాయిల్ నుంచి అయితే గలంతో అయితే పట్టిన. దాన్ని మంచిగా జూమ్ చేస్తే చూపిస్తా ఆగండి. అవి అయితే పాపులెట్ అంటారు. పాపులెట్ కానీ అవి కొంచెం వేరే రకం ఉంటుంది. ఈ గుంట ఇక్కడ మోటార్ వస్తుంది. ఇక్కడైతే ఇవి చేపలు అయితే వేసినాం. వేసి ముంగట ఇంకా పడదామనేది పోదామనేది చూస్తున్నాం. ఈ చేపలు వస్తాయా బతుకుతాయనేది డౌట్నైతే క్లియర్గా వేసుకొని బతుకుతాయని మా డాడీ అన్నాక అందుకే కొంచెం ముంగడికైతే పోతున్నాం. మనమైతే ఒక్కడ గాలం వేసినాం. బట్ గాలం వేసినాం కానీ చేపలు అయితే మొత్తానికి పడతలేవు. తిరిగి సిమ్ట్ వస్తుంది కానీ ఒక్క చేప కూడా మనకు పడతలేదు. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తామని నాకు గాలం ఏడు ఉందో బెండ్ ఏడు ఉందో మీకు అనిపిస్తుంది అనుకుంటా. అక్కడ ఉన్నది మన బెండే, వైట్ కలర్ ఉన్న మన బెండే. మీరు దానికి చూసుకోవచ్చు. మొత్తం చిదురు బుల్లి ఉన్నది. గాలం పెట్టేసిన గాలం ఎటిరుగుతుంది భయం అవుతుంది. అంతా ఉన్నది అక్కడ చిక్కు ఎటేసిన గాలం ఉంది. అక్కడ కనిపిస్తే వైట్ బెండ్ మనది. మళ్ళీ చేంజ్ చేసేది ఇంకొక ఆడ కూడా వేసి చూస్తున్నాం. బట్ ఆడ కూడా అయితే ఏం పడతలేవు. ఫస్ట్ 3 పడ్డాయి. మన దగ్గర ఫోన్ లేకుండా అప్పుడు అందుకే వీడియో తీయలేకపోయినా. ఎంత మొత్తం చెదారం చెట్లు గిట్లా అన్నీ ఉన్నాయి. బట్ చేపలు మాత్రం కదర్ నాకుండా దానికి చేపలు కూడా పట్టి ఇందులో ఒకరోజు ఫుల్ వీడియో అయితే పక్కా అప్లోడ్ చేస్తా. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఏమైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 3 చేపలు అయితే మా డాడీ అందులోనే వదిలిపెడదాం బాగా అంటుండు. చూసుకోవచ్చు. ఆ 3 చేపలను పట్టుకుని అయితే ఇక మెల్లమెల్ల నడుచుకుంటూ ఇద్దరం పోతున్నాం. మా డాడీ మీద అక్కడికి మా బాయ్ దగ్గరికి పోయి అందులోనే వారిచేద్దామని పోతున్నాం. మా డాడీకి అయితే పాపం అనిపించింది. ఎట్లా నేను కూడా ఇంటికి తీసుకుపోద్దు అనుకున్నా. అందుకే వాళ్ళు ఇసిరేసాడు. అయితే దానిలోకి దొరికినాయి. అవి పత్తలేదు జాడలేదు. అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయినాయి. అందుకే మన గాలం కూడా అయితే బయటకి తీస్తున్నాయి. ఇక వెళ్ళిపోదామని చెప్పేసి మనం వేసిన గాలం కూడా తీస్తున్నాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి అయితే ఇంతే. మన ఇంకా వీడియోస్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ ఫర్ మోర్ వీడియోస్.